కొడుకులుంటే అబ్బా! ఎంత నాకేంది కొడుకులున్నారో మురిసిపోతారు. అవునా కాదా ఏ తల్లైనా? అబ్బా! నా కొడుకులు నన్ను చూసుకుంటారు అనుకుంటారు. ఎంతవరకు? పెళ్ళయ్యే వరకు. పెళ్ళైన తర్వాత కష్టాలు సురువైనాయి. కొడుకు అటు భార్యనని లేడు, ఇటు తల్లినని లేడు. కష్టాలు సురువైనట్టే. కొడుకు అయితే మనకవుతుంది. అప్పటిదాకా విన్న కొడుకు ఇప్పుడు వింటలేడు, పెళ్ళం రాగానే మారిండని మనం అనుకుంటాం. అది తప్పు. ఆమె ఏమనుకుంటుంది, నేను నా తల్లిదండ్రులను వదిలేసి వచ్చినా కదా, మీ అమ్మ నాన్న ఎందుకని ఆ మనసులో ఉంటుంది కావచ్చు అనుకుంటున్నా ఏ ఆడపిల్లకైనా. కాకపోతే మనం ఏమనుకుంటాం, నా కొడుకు మార్చేసింది అనుకుంటాం. అది తప్పు. పెళ్ళయ్యే వరకే మన కొడుకు. పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఎట్లొచ్చినామో వాళ్ళంతే. కాకపోతే కన్న తల్లిని మాత్రము అమ్మైనా అత్తైనా అనుకొని అమ్మాయి చూసుకుందనుకో, ఆ ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. అదే కోడలు కాదు అనుకున్నారనుకో, అది నరకం అయిపోతుంది. చాలా నరకం, అంటే అంతకన్నా ఇంకేముండదన్నమాట. అలా చేయకండి బిడ్డ. కొత్తగా పెళ్ళయ్యి అత్తల ఇండ్లలోకి వచ్చినప్పుడు మీ తల్లి అంటే ఒక మాట అంటే పడరా మీరు? చెప్పండి. అట్లనే అత్త అన్నదనుకోండి, కడుపులో పెట్టుకొని అత్తను చూసుకోండి, అమ్మలాగా భావించండి. అత్తే అమ్మ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ 20 ఏండ్లు గడుపుతారు, ఇక్కడ 80 ఏండ్లు గడవాలి భర్తతో. ఆమెకు బుక్కడు పువ్వు ఇంత అన్నం మీ పిల్లలతో ఇంత అన్నం పెట్టండి, తిని ఉంటుంది. అంతకెక్కువ ఏం తినరు. ఆలోచించండి పిల్లలు. సంవత్సరానికి ఒక చీర కొన్నా చాలు. మీరు కొనుక్కున్నప్పుడు అమ్మకో చీర కొనండి. అంతకన్నా అమ్మ ఆశించదు. అమ్మ అని పిలిస్తే కొండంత అండగా ఉంటుంది. ఆలోచించండి పిల్లలు. మీరు అమ్మను మర్చిపోకండి. అమ్మగా చెప్తున్నా, అమ్మ బాధపడి చెప్తున్నా. చూస్తున్న చుట్టుపక్కల ఎంత బాధపడుతున్నారు. కానీ అలా చేయకండి బేట. అందరిలాగా అమ్మలాగా అమ్మగా చెప్తున్నా, వినండి బేట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైట్లు కొట్టండి బేట ప్లీజ్.